ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే చాలా యమ్మీ అయిన టేస్టీ అయినటువంటి రొయ్యల బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే సింపుల్గా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే 1.5 కిలో రొయ్యలను అయితే తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు పట్టించేసి పక్కన పెట్టుకుని దాంట్లోనే అల్లం వెల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని హోల్ గరం మసాలా మొత్తం అన్ని యాడ్ చేసుకుని దీంట్లోనే టేస్ట్కి సరిపడగా కొంచెం సాల్ట్, అలాగే కాశ్మీర్ చిల్లీ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయితే కనుక. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఉంటే కస్తూరి మేతిని కూడా కొంచెం ఇలా నలిపేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే నిమ్మకాయ కూడా 1 యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ జ్యూస్ తీసేసి దీంట్లో కలిపేసుకుని మొత్తం ఇవన్నీ రొయ్యలకు పట్టే విధంగా చేతితో కలిపేసేసుకోండి. కలిపేసుకుని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే ఈ మసాలాలన్నీ చక్కగా వీటికి పట్టుంటాయండి. ఈ లోపు అయితే కనుక పాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందు బిర్యానీ ఆకు, లవంగ మొగ్గలు, యాలకులు, సహజీరా, అలాగే దాల్చిన చెక్క కూడా నేను చూపిస్తున్న విధంగా వేసేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా చీలుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే ఒక 4 తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటేనే బిర్యానీలో బాగుంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసినట్లయితే చక్కగా మగ్గిపోయి ఉంటాయి. దీంట్లోనే సన్నగా తురుముకున్నటువంటి టమాటాలను కూడా ఒక 3 టమాటాలను అయితే యాడ్ చేసేసుకోండి. ఈ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఉల్లిపాయలు, ఈ టమాటాలు కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక్క 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే చక్కగా మగ్గిపోతాయండి. ఇందులో మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసేసి ఈ రొయ్యలు, ఉల్లిపాయలు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అనేవి ఇలా సపరేట్ అవుతూ ఉంటాయండి. ఈ లోపు అయితే కనుక ఈ వాటర్ ఇలా వస్తున్నప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీరని, ఒక గుప్పుడు కొత్తిమీరని యాడ్ చేసేసి దాంట్లోనే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని కారం, పసుపు, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ లోపైతే కనుక ఇవి మగ్గిన తర్వాత ఒక్క 5 మినిట్స్ తర్వాత ఒక గుప్పిడి వరకు పుదీనా ఆకును కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఇంకా వాటిని అలా వదిలేయడమేనండి. ఆ వాటర్ అవి ఆ రొయ్యలకి మొత్తం పట్టేసి చక్కగా అబ్జర్వ్ అయిపోతాయి, చాలా బాగా డ్రై అయిపోతాయండి. ఈ విధంగా ఈ లోపు అయితే కనుక మనము రైస్ని బాయిల్ చేసేసుకుందాము. ముందుగా అయితే కనుక ఒక గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ వేసేసుకుని రైస్ కుక్ చేయడానికి దీంట్లో సహజీరా, లవంగ మొగ్గ, యాలకులు 2 చొప్పున బిర్యానీ కూడా వేసేసుకుని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ని, కళ్ళుప్పుని తీసుకోండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇవంతా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక గుప్పిడి వరకు పుదీనా ఆకులు కూడా వేసుకుని మనమైతే కనుక కుక్ చేసుకోవాలి. అవి ముందే వేసుకుంటే ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఈ రైస్కి బాగా పడుతుందండి. అందుకని ముందుగానే వేసుకుని ఇలా వాటర్ అన్ని కాగిపోయిన తర్వాత ఇలా మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్, బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కేజీ రైస్ని అయితే తీసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 70% కుక్ అయిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ సహాయంతో అయితే కనుక స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం అంతా 70% అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఈ లోపు రొయ్యలు అవన్నీ చక్కగా కుక్ అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అప్పుడైతే ఈ రైస్ని లేయర్ల కింద ఆ రొయ్యల మీద వేసేసుకుని ఒక 10 రైస్ మీద ఒక 2-3 స్పూన్లు నెయ్యిని కూడా అంచుల వెంట అప్లై చేసేసుకుని ఇలా వేసేసుకున్న తర్వాత స్పూన్తో మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే వేడివేడిగా ఎంతో టేస్టీ అయినటువంటి యమ్మీ అయినటువంటి రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అసలు మూత తీస్తుంటేనే స్మెల్ ఎంత బాగుంటుందంటే అసలు టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా
వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.